మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కేసీఆర్ కేటీఆర్లపై రెచ్చిపై మాట్లాడుతున్నాడని విరుచుకుపడ్డారు. గ్రామాలకు రాకుండా శ్రీహరిని తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ పొలిమేరల నుంచే వెళ్లగొట్టాలన్నారు రైతులు. టీఆర్ఎస్ నాయకులు ఓట్లేసిన ప్రజలు తిరగబడాలని సూచించారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో తన ఎజెండా ఏంటో ప్రకటించాలన్నారు. 1985లో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజీవ్ గాంధీ తీసుకొచ్చారని, రాహుల్ గాంధీ ఫిరాయింపులపై మేనిఫెస్టోలో సైతం పెట్టారని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి తన మాటల్ని వెనక్కి తీసుకున్నాడా అని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయించిన 10 మందిలో 3పై మాత్రమే డివిజన్ బెంచ్ విచారణ జరిగిందని, మిగతా ఎమ్మెల్యేలు కుడితిలో పడ్డ ఎలుకల్లాగా కొట్టుకుంటున్నారన్నారు. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మణిపూర్, ఢిల్లీ రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన వారిని డిస్క్వాలిఫై చేశారని తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాటికొండ రాజయ్య కడియంపై ఫైర్ అయ్యారు. నిన్నటితోటి డివిజనల్ బెంచ్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనే విచారణ నిన్నటితో పూర్తయింది. జడ్జిమెంట్ను పెండింగ్లో పెట్టడం జరిగింది. ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సందర్భంగా, విచారణ జరుగుతున్న సందర్భంగా డివిజనల్ బెంచ్కి సంబంధించిన న్యాయమూర్తులు కేఏ పాల్ అడిగిన ప్రశ్నకు లేదా డిమాండ్కు ఏంటంటే, ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మాట్లాడినప్పుడు ధర్మాసనానికి సంబంధించిన జడ్జి ఒక కామెంట్ చేయడం జరిగింది. మేము వారి మీద చర్య తీసుకోవడం కాదు, ఎవరైతే గెలిపించిందో పార్టీ మారినందుకు ప్రజలే తిరగబడాలి, చైతన్యవంతం కావాలి, వారికి బుద్ధి చెప్పాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా 1985లో రాజీవ్ గాంధీ గారు ఈ ఫిరాయింపు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకేసి పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి ఘాటైన విమర్శ చేయడం జరిగింది. కానీ ఈరోజు దొంగే దొంగ దొంగ అన్నట్టు ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడమల్ల అన్నట్టు ముందనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అధికారంకి వస్తుంది, మళ్ళీ మా ఎమ్మెల్యే అందరు పోతారనే ఉద్దేశంతో రాళ్లతో కొట్టి చంపమని అన్నాడు. ఈరోజు మరి ఆ మాటను వెనుక తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కాకుండా నిస్సిగ్గుగా డివిజనల్ బెంచ్లో పార్టీ ఫిరాయించిన వాళ్లకు స్టే కావాలని వాదనలు వినిపించడం జరిగింది. సిగ్గుచేటు. రాజ్యాంగానికి విలువనివ్వకుండా, ప్రజాస్వామ్యానికి విలువనివ్వకుండా, నైతిక విలువలను మర్చిపోయి ఏదైనా మాట్లాడవచ్చు అన్నట్టు ఈరోజు మాట్లాడాన్ని ప్రజలందరూ కూడా చీకొడుతూ ఉన్నారు. 10 మంది ఈరోజు పార్టీ ఫిరాయిస్తే 3 మీద మాత్రమే ఇప్పటి వరకు డివిజనల్ బెంచ్ నిన్న విచారణ జరిపించింది. కేఏ పాల్ మాత్రము 10 మంది మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మరి ఉదాహరణలతో సహా గతంలో జరిగిన మహారాష్ట్రలో దాదాపు 11 సంవత్సరాల కింద 16 మంది ఎమ్మెల్యేలను ఒకే రోజు మరి వారిని అనర్హులుగా ప్రకటించడం జరిగింది. దాన్ని ఉదహరించుకుంటూ
ఈ మధ్య కాలంలో 4 జడ్జిమెంట్లు సుప్రీంకోర్టులో హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ 4 రాష్ట్రాలలో మరి వారిని డిస్క్వాలిఫై చేయడమే కాకుండా హిమాచల్ ప్రదేశ్ అయితే ఏకంగా వారికి పెన్షన్ కూడా ఇవ్వద్దు ఎమ్మెల్యేలకు అన్నంత ఘాటుగా చర్యలు తీసుకోవడం జరిగింది.